హాయ్ అండి. నేను మీ మాధవి. ఇవాళ మన ఖమ్మంలోని సిటీసీ గ్రూప్ అడ్మిన్ అయినటువంటి మానుకొండ జ్యోతి గారి వాళ్ళ ఇంట్లో ఈ స్ట్రాబెర్రీస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కాసరకాయలు ఎప్పటినుంచో పాతకాలం నాటి ఉన్నటువంటి వాటిని ఆ, ఎప్పుడూ కూడా మనము గార్డెన్లో పెంచుకునే విధంగా కాసర దుంపలు అండ్ ఇంకా 15 రకాల చామంతులు ఇట్లా ఈ 3 రకాలనైతే ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే 15 రకాల చామంతులు. ఇవి మన ఖమ్మంకి థర్డ్ టైం వచ్చాయని చెప్పాలి. అంటే ఎంతమంది చామంతుల లవర్స్ ఉన్నారో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఏంటంటే ఇది మనకి ఎప్పుడుగా రెగ్యులర్గా అయితే మనకి ఒకసారి చామంతుల డిస్ట్రిబ్యూషన్ అనేది స్ట్రాబెర్రీస్ అనేది ఉంటుంది ఎప్పుడు. కానీ ఈసారికి వచ్చేసరికి కొత్త కొత్త గార్డెన్స్ రావడము అంటే మొక్కల ప్రేమికులు ఎక్కువగా మొక్కలను పెంచుకునే వాళ్ళు గ్రూప్లో సిటీసీ గ్రూప్లో జాయిన్ అవ్వడము. ఏంటంటే బయట ఎక్కడ దొరకవా అంటే ఎక్కువగానే దొరుకుతాయి. కానీ మన సిటీసీకి వచ్చేసి చాలా తక్కువ రేట్లో అండ్ క్వాలిటీ మొక్కలు కావాలన్నా ఎంతో ఫ్రెష్గా మీరు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు. చాలా తక్కువ ధరకి ఈ సెట్ వచ్చేసి 100 రూపాయలు. 15 రకాల చామంతులు కూడా 100 రూపాయలకే అందిస్తుంది సిటీజీ. అయితే మీరు కూడా ఈ సిటీజీలో జాయిన్ అయ్యి ఇంత తక్కువకే మొక్కల్ని పొందాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెయిల్కి మీ వాట్సాప్ నెంబర్ని పంపించినట్లయితే సిటీజీ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి చామంతులు అయితే థర్డ్ టైము, స్ట్రాబెర్రీస్ కూడా సెకండ్ టైం అని చెప్పాలి. ఇంకా కాసర దుంపలు చూసారా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ముందుగానే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఈ సిటీజీ గ్రూప్లో ఉంటారో, ఈ గ్రూప్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకైతే ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుస్తుంది ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది. ఎవరైతే ముందుగా ఆర్డర్ పెట్టుకుంటారో వారు వారి సెట్ల ప్రకారంగా వచ్చి అమౌంట్ పే చేసి ముందే పేమెంట్ అనేది కూడా ఉంటుంది. పే చేసేసి ఎవరిది వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలా 15 రంగుల చామంతులను 15 కవర్స్లో పంపించడం జరిగింది. సో వాటిని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గ్రూప్ సభ్యులు మనం చూస్తున్నదైతే అడ్మిన్ మానుకొండ జ్యోతి గారు. అడ్మిన్స్ అనే కాదు, గ్రూప్ సభ్యులనే కాదు, ఎవరు అవైలబుల్గా ఉంటే వారైతే ఇక్కడ ప్యాకింగ్ చేయడానికైతే హెల్ప్ చేస్తారు. ఇది ఒక చక్కని కుటుంబం లాగా ఉంటుంది. ప్రతిదీ కూడా షేరింగ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇళ్ళల్లో మొక్కలు పెంచుకుంటారు కదా, వాళ్ళు కొమ్మలు పెడితే కొమ్మల ద్వారా వచ్చే కానీ విత్తనాల ద్వారా వచ్చే కానీ అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ షేరింగ్ చేసుకుంటూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇవాళైతే మల్బరీ వచ్చినాయి అండ్ లెమన్ గ్రాస్, మింట్ తులసి. తులసిలో ఎన్నో రకాలు ఉంటాయి కదా, దానిలో ఇవాళ ఒక మింట్ తులసి అనేది రావడం జరిగింది. చూడండి ఇట్లా బ్యాగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ షేర్ చేస్తూ ఉంటారు. వీటిని వచ్చిన గ్రూప్ సభ్యులు ఎవరికి ఏది కావాలో వారు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మింట్ తులసి ఉంది అండ్ టర్టిల్ వైన్, మల్బరీ. ఇట్లా ఎవరి దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అవి బల్బ్స్ కూడా తీసుకొచ్చారు. వాటర్ లిల్లీ బల్బ్స్ అవి తీసుకురావడం జరిగింది. అవి కూడా అందరూ షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి 15 రకాల చామంతులను ఒక్కొక్కటిని తీసి 15 కలర్స్ని తీసి ఇలా ప్యాక్ చేసి వాటికి ఉన్న మట్టి కానీ కోకోపిట్ కానీ ఏది కూడా పడిపోకుండా ఇలా కప్స్లో పెట్టడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్లయితే ఇప్పటి నుంచి నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అట్లాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. మరి మా ఏరియాలో అయితే వీటిని కాసర దుంపలు అని అంటాము. మరి మీరు ఏ ఏరియాలో ఉంటారు,
మీ ఏరియాలో వీటిని ఏమంటారో కూడా చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా మీలో ఎవరికైనా ఈ వీడియో చూడకముందు కాసర దుంపలంటే ఏంటో తెలుసా? మీరు గ్రో చేస్తున్నారా అనేది కూడా తెలియజేయండి. హలో అండి, నేను శ్రీనివాస్. ఈరోజు చూడొచ్చు, ఒక పండగలాగా జరుగుతుంది. యాక్చువల్గా సిటీజీలో రిక్రూట్మెంట్ అంటేనే ఒక పండగ అనమాట. సో ఒకరోజు కొంచెం ఆలస్యం అయినా కానీ చాలా సందడిగా ప్యాకింగ్ అయినా కానీ ఈరోజు జ్యోతి గారి ఇంట్లో జరుగుతుందండి, అడ్మిన్ జ్యోతి గారి ఇంట్లో. యాక్చువల్గా ఈరోజు మనకి థర్డ్ టైం చామంతులు, 15 కలర్స్ చామంతులు, అట్ ద సేమ్ టైం స్ట్రాబెర్రీస్. అండ్ ఈసారి స్ట్రాబెర్రీస్ అండి ఆల్మోస్ట్ పూత పిందె ఉన్నవే వచ్చాయి, మెచ్యూర్డ్ ప్లాంట్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా మీ వెళ్ళి తీసుకొని పెట్టుకుంటే చాలు, వెంటనే వితిన్ 1 వీక్లో మీకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వీటితో పాటుగా ఈసారి స్పెషల్గా ఏం చెప్పొచ్చు అంటే కాసర దుంపలు అనమాట. కాసర దుంపలు అసలు మీరు ఎప్పుడు కూడా చూసుండే, యాక్చువల్లీ మేమే చూడలేదు. ఏంటంటే మనకి హెయిర్లూమ్గా వచ్చే వెజిటబుల్స్ కొన్ని ఉంటాయి, బికాజ్ అవి జనరేషన్ వైజ్గా మనం చూడలేము. సో ఆ హెయిర్లూమ్ వెరైటీస్ ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నవి కూడా సిటీజీ ఫైండ్ అవుట్ చేసి అవి మెంబర్స్కి ఎంత తక్కువ వేలైతే అంత లో కాస్ట్గా అందించేలా ట్రై చేస్తుందండి. ఈసారి ఎట్లంటే ఒక ప్యాక్కి ఆల్మోస్ట్ 8 బల్బ్స్ వస్తున్నాయండి. సో ఇవి ఎలా అంటే కీసదుంపలకి అంత సాయిల్ మిక్స్ అదంతా ఏం పెద్దగా ఏం అవసరం ఉండదు. అంటే ఒక 100 రూపీస్ టబ్లో మీరు తీసుకునే 8 దుంపలు పెట్టేసేయచ్చు. తీగ కూడా పెద్దగా పారేదంతా ఏముండదు అనమాట. సో సాయిల్ మిక్స్ మనకు సేమ్, మీరు దుంప జాతి కాబట్టి ఇసుక ఎక్కువ కలుపుకోండి. కోకోపీట్ అంత ఎక్కువైతే కలపొద్దు, దుంప జాతి కాబట్టి సపోజ్ ఎప్పుడైనా ఎక్కువ వర్షం వచ్చిందంటే కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సాయిల్, కంపోస్ట్, కొంచెం ఇసుక, కొంచెం ఏదైనా కోకోపీట్ కానీ వాటర్ రిటెన్షన్ కోసం కలపవచ్చు. దుంప కుళ్ళిపోకుండా కొంచెం వేపిండి, ఇవి కలుపుకొని ఒక 100 రూపీస్ టబ్లో అంచుల్లో మొత్తం 8 దుంపలు పెట్టేసుకోండి. మీకు వెంటనే ఒక 1 వీక్లో మీకు స్ప్రౌటింగ్ అయిపోతుంది. కొన్ని దుంపలు స్ప్రౌట్ వచ్చే ఉన్నాయి. సో ఎట్లా అంటే ఈ తీగ జస్ట్ ఒక 1 or 2 వీక్స్లో మీకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. కాకర దుంపలో లాగా దీనికి మేల్ ఫీమేల్ అట్లా ఏముండదండి, ఒక్కటే దుంపకి సేమ్ కాకర లాగానే వచ్చేస్తాయి, మేల్ ఫీమేల్ 2 వస్తాయి. సో కాసర దుంపలు అనేవి హెయిర్లూమ్ వెరైటీ, అవి సిటీజీలోనే ఫస్ట్ టైం చూస్తున్నాం అని చెప్పొచ్చు. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అండి ఆల్మోస్ట్ నిన్న జరగాల్సిందండి, కొంచెం డిలే వల్ల ఈ రోజుకి సోమవారంకి షిఫ్ట్ అయింది. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో చాలామంది వచ్చి తీసుకునేది ఉంటుంది అనమాట. ఆర్డర్స్ కూడా ఖమ్మం గ్రూప్ తరపు నుంచి ఎప్పుడు కూడా ఆర్డర్స్ చాలా ఫుల్గా ఉంటాయి, రావడం కూడా కరెక్ట్ టైంకి వస్తూ ఉంటాయి, అండ్ ఈల్డింగ్ కూడా అంతే బాగుంటుంది. సో ఈ సందర్భంగా మాకు ఇన్ని వెరైటీస్, ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తున్న సరోజ గారికి, హర్కర్ గారికి, ఖమ్మం టీం అందరి తరపున స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ముందు కూడా మెంబర్స్కి ఇంకొన్ని గ్రాఫ్టెడ్ వెజిటబుల్ ప్లాంట్స్ కానీ ఇంకొన్ని ప్రొవైడ్ చేయడానికి మేము చూస్తున్నాం. అండ్ ఒక 1 మంత్ గ్యాప్లో 5 షేడ్స్లో ఉన్న గ్రీన్ చామంతి కూడా రాబోతున్నాయి. ఎందుకంటే గ్రీన్ చామంతి ఇప్పటివరకు ఒక్క షేడే చూసాం, బట్ సిటీసీ 5 కలర్స్ ప్రొవైడ్ చేస్తే ఆల్మోస్ట్ దాని సర్చింగ్లోనే ఉందన్నమాట. వితిన్ 2-3 వీక్స్ ఆర్ 1 మంత్ గ్యాప్లో మళ్ళీ గ్రీన్ చామంతి కూడా ప్రొవైడ్ చేస్తాము. సో సిటీజీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి మీరు కిందన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. సరోజ గారు ఈ సాప్లింగ్స్ మళ్ళీ అవసరం పడ్డాయి మా గ్రూప్ కంటే మళ్ళీ పంపించారు. హర్కార్ గారు, సరోజ గారు మటుకు గ్రూప్కి ఏది కావాలన్నా నిమిషాలు మీరు పంపించినట్టు పంపిస్తున్నారు. ఈ సాప్లింగ్స్ కూడా స్ట్రాబెర్రీ ఒకటి, చామంతి, కాసరగడ్డలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు చూస్తుంటే మంచిగా అనిపిస్తున్నాయి. మేము గ్రో చేసి సరోజ గారికి చూపించాలి. ఈరోజు మన సిటీసీలో భాగంగా ఖమ్మం విభాగానికి 15 రకాల చామంతులు, తర్వాత స్ట్రాబెర్రీ 10 మొక్కలు, తర్వాత కాసరగడ్డలు 3 కూడా మనకి సిటీజీలో భాగంగా మన సభ్యులకి అందరికీ కూడా తక్కువ ఖర్చుతో మన ఫౌండర్స్ అయినటువంటి శ్రీనివాసరావు గారు, సరోజ గారి యొక్క ప్రోద్బలంతోనే సభ్యులందరికీ కూడా మనకి తక్కువ ఖరీదులో ఇవన్నీ కూడా మన గార్డెన్లో పెంచేటట్లుగా మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది మూడోసారి చామంతి మొక్కలు రావడం అనేది. ఈ చామంతి మొక్కలు అనేది వర్షాకాలంలో దెబ్బతిన్నాం, మళ్ళీ రెండోసారి కూడా ఆ పోయినటువంటి వాటిని భర్తీ చేయడానికి మనకి ఇవి బాగా ఉపయోగపడుతుంటాయి. ఈ మొక్కల్ని జాగ్రత్తగా ఇంటికి పోయిన తర్వాత నాటుకొని చక్కటి పోషక పదార్థాలు ఇచ్చి తర్వాత వాటిని ప్రూనింగ్ చేసుకొని మనం నాటుకున్నట్టయితే
మరి మంచి పూలు సంక్రాంతి దగ్గరకు వస్తుంది కాబట్టి మంచి పూలు అవి వాటిని చూసి ఆహ్లాదకరంగా మనం ఆనందించడానికి అవకాశం ఉంటుంది. స్ట్రాబెర్రీలు నాటుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. వాటికి ఆ చివర వచ్చేటటువంటి మొగి భాగాన్ని దాన్ని మట్టిలో మునగకుండా మనం తీసుకున్నట్టయితే కొంచెం మనకి అవి బతికేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమైందంటే ఆ మట్టి కనుక దాంట్లో కనుక పోయినట్టయితే నీరు కానీ మట్టి కానీ పోతే చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ ఒక్క జాగ్రత్త పాటిస్తే స్ట్రాబెర్రీ మొక్కల్ని మనం సర్వే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాసరగడ్డలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆ మొలక వచ్చేటటువంటి పై భాగాన్ని ఏదో పైకి కొంచెం మట్టిలో మునగకుండా పెట్టుకోవాలి. పెట్టుకున్నట్టయితే ఒక 10-15 రోజుల్లోనే పైన చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చిన తర్వాత మనం తాడుకు కానీ దేనికన్నా పైకి పాకేటట్టు మనం అరేంజ్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా మే, జూన్ 2 నెలల్లో మనకి బాగా ఈ కాయలు వస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న కాయలు ఎక్కువ రోజులు ఉండకుండా కాసిన తర్వాత ఒక 5-6 రోజుల్లోనే మనం వాడేసుకోవాలి, లేకపోతే పగిలిపోతాయి విత్తనాలు. అందుకని ఆ విధంగా మనం ఈ సీజన్లో వచ్చినటువంటి సీజన్కి అనుగుణంగా మనం మొక్కల్ని చక్కగా నాటుకొని మంచిగా పోషక పదార్థాలు ఇచ్చి మంచి పూలు, మంచి ఫలాలు, తర్వాత కూరగాయలు కూడా మనం పొందేటట్టుగా మనం నాటుకోవాలి. ఈ నాటుకున్నటువంటి విత్తనాలన్నీ కూడా నాటు విత్తనాలు సేకరించుకుని నాటుకున్నట్టయితే రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. వాటి వల్ల మనకి చక్కనైనటువంటి ఆహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.